అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అశ్వతి బాలకృష్ణన్. నేను ఇప్పుడు ప్రస్తుతం 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉన్నాను అండ్ వీ హ్యావ్ విత్ దిస్ డాక్టర్ అశ్విని ఉయ్యూరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనం చాలా మందికి ఉన్న ఒక కామన్ డౌట్, అంటే ఫర్టిలిటీ సెంటర్స్ కి రాగానే ఐయుఐ అండ్ ఐవీఎఫ్ గురించి ఈ టర్మ్స్ గురించి ఎక్కువ వింటూ ఉంటాం కదా. కానీ మోస్ట్ ఆఫ్ us డోంట్ నో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఈ రెండు ట్రీట్మెంట్స్ కి కూడా. సో ఐయుఐ అండ్ ఐవీఎఫ్ గురించి ఇవాళ మనం క్లియర్ గా తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, లెట్ మీ ఇన్వైట్ అవర్ డాక్టర్ అశ్విని గారు. హలో డాక్టర్, వెల్కమ్ టు ది షో అగైన్. Hello Ashwita, how are you? ఐఎమ్ గుడ్ డాక్టర్, థ్యాంక్ యూ. హౌ యూ డూయింగ్? Yeah, I'm fine. డాక్టర్, నాకు కూడా మేజర్ డౌట్ అనమాట. ఐయుఐ ఏంటి, ఐవీఎఫ్ ఏంటి? నాకు సాధారణంగా యూవీ రేస్ గురించి తెలుసు కానీ ఐ డోంట్ నో వాట్ ఆల్ బట్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్. సో కెన్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ అస్? సో యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే చాలా మంది డౌట్ అనేది రేస్ చేస్తూ ఉంటారు. అవును. సో మాకు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఐయుఐ అన్న ఐవీఎఫ్ అని ఒకటే అనుకుంటాం. సో మేడం, మాకు ఆల్రెడీ ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంజెక్షన్ ద్వారా చేసేసారు అని అంటారు. సో వాళ్ళు ఏంటి ఐయుఐ ఐవీఎఫ్ గురించి ఇంత క్లారిటీ అయితే ఏం లేదు, ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అంతవరకు వాళ్ళు అనుకుంటారు. సో వన్స్ ఐయుఐ అని అంటే ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేసారు అని అనుకుంటారు. సో ఐయుఐకి ఐవీఎఫ్ కి అనేది టూ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట, బట్ దే ఆర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో ఐయుఐ అనేసరికి ఒక న్యాచురల్ మెథడ్ ని బూస్టింగ్ లాగా, బూస్టప్ మెథడ్ అనమాట. సో న్యాచురల్ మెథడ్ ని ఎర్లీగా మనం ప్లాన్ చేస్తాం. లైక్ సో ఎగ్ ఫార్మేషన్ అనేది మనం టాబ్లెట్స్ ద్వారా ఇస్తాము. సో అలాగే ఐయుఐలో ఏంటంటే స్పర్మ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. మంచి స్పర్మ్స్ అనేవి మనము చిన్న వాషింగ్ టెక్నిక్ ద్వారా స్పర్మ్స్ అనేది మనం సెలెక్ట్ చేసి ఒక చిన్న పిపెట్ లా ఉంటుంది అనమాట, చిన్న కెథెటర్ సన్నగా జస్ట్ అది డే కేర్ ప్రొసీజర్ 1 minute లో అయిపోతుంది. సో దాన్ని మనం ఆ స్పర్మ్ శాంపుల్, సిమెన్ శాంపుల్ మనం తీసుకుని డైరెక్ట్ గా ఆడవారి యొక్క గర్భసంచిలో జస్ట్ సర్విక్స్ పైన జస్ట్ మనం ఇంజెక్ట్ చేసి వదిలేస్తాం. సో ఇదంటే న్యాచురల్ మెథడ్ కి కొంచెం బూస్టింగ్ లా అంతే. సో న్యాచురల్ గానే ఎగ్ అనేది మనం విడుదలవటానికి టాబ్లెట్స్ అది ఇస్తాము. సో స్పర్మ్ శాంపుల్స్ అనేది యూట్రస్ లో వరకే పెడతాం, కానీ ఎగ్ స్పర్మ్ అనేది న్యాచురల్ గా బాడీలో అది జరగాలి. సో దీన్ని కొంచెం దీన్ని ఏంటంటే ట్రాక్ ని డిస్టెన్స్ తగ్గిస్తాం అనమాట ఐయుఐ ద్వారా. సో డైరెక్ట్ గా యూట్రస్ మామూలుగా అయితే న్యాచురల్ గా కలుసుకోండి అని చెప్తాం. సో అప్పుడు స్పర్మ్ అనేది జస్ట్ వెజైనాలో వెళ్ళి వచ్చి డిపాజిట్ అవుతుంది. ఇక్కడ ఏంటి మనం డైరెక్ట్ యూట్రస్ లో పెట్టడం వల్ల డిస్టెన్స్ తగ్గి ఎర్లీగా ఎగ్ స్పర్మ్ కలుసుకుని న్యాచురల్ గా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఐవీఎఫ్ అనేది ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇందులో ఏంటంటే మనం డైలీ ఫిమేల్ పార్ట్నర్ కి, ఆడవాళ్ళకి 10 days మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. సో ఎగ్ అనేది మనమే బయట నుంచి ఇంజెక్షన్స్ ద్వారా గ్రో చేస్తాం అన్నమాట. సో గ్రో చేసిన తర్వాత ఆ ఎగ్స్ అనేవి మనం కలెక్ట్ చేస్తాం. సో కొంచెం అనస్థీషియా ఇస్తాం, చిన్న పెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెయిన్ తెలియకుండా కొద్దిగా అనస్థీషియా ఇచ్చి మత్తు ఇచ్చి మనం ఏంటంటే ఎగ్స్ అనేది కలెక్ట్ చేస్తాం. సో అది ఓటీలో చేస్తాం, ఆపరేషన్ చిన్న ఓటీ, మైనర్ ఓటీ ప్రొసీజర్స్ జరిగే చోట చేస్తాం అనమాట. కొంచెం అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ అనేది కలెక్ట్ చేసి ఆ ఎగ్స్ని డైరెక్ట్గా ఎంబ్రియాలజీ ల్యాబ్ అని ఉంటుంది అనమాట. అక్కడ ల్యాబ్లో ఆ గ్యామిట్స్ అనేది వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో బయట హ్యాండిల్ చేయడానికి లేదు. సో బయట మనం ఓటీ సెటప్ కానీ ఇక్కడ ఐవీఎఫ్ ల్యాబ్లో ఉండే ఓటీ ప్రొసీజర్స్ కానీ దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మేల్ పార్ట్నర్ ఏ రోజైతే ఫిమేల్ పార్ట్నర్ ఎగ్స్ అనేవి మనం కలెక్ట్ చేస్తామో ఆ రోజు స్పర్మ్ శాంపుల్ అనేది మేల్ పార్ట్నర్ ఇస్తారు. అందులోంచి ఇంకా డైరెక్ట్గా ఎవ్రీ స్పర్మ్ అనేది దే విల్ పిక్ ఇట్ అప్ అనమాట. ఎంబ్రియాలజిస్ట్ స్పర్మ్స్ అనేవి వాళ్ళు డైరెక్ట్గా ఒక్కొక్క స్పర్మ్ని సెలెక్ట్ చేస్తారు. సో దే విల్ క్యాచ్ ఇట్ అనమాట అండర్ మైక్రోస్కోప్, ఇక్సీ మెషిన్ ద్వారా. సో న్యాచురల్గా అయితే ఎగ్ స్పర్మ్ అనేది మనకి ట్యూబ్లో అనేది కలుసుకుంటాయి, ఫిలోపియన్ ట్యూబ్స్. ఇక్కడ ఏం డైరెక్ట్గా ఆ స్టెప్ని మనం బయట చేస్తాం ఇన్ ల్యాబ్ అనమాట, ఎంబ్రియాలజీ ల్యాబ్. సో అందులో ఎగ్ స్పర్మ్ని డైరెక్ట్గా మనము అండర్ ఇక్సీ మెషిన్ తోటి మనము ఇంజెక్ట్ చేస్తాం ఎగ్ స్పర్మ్. సో న్యాచురల్గా మన బాడీలో ఉండాల్సిన కండిషన్స్ అనేవి ఎలా, pH ఎలా ఉండాలి, టెంపరేచర్ ఎలా మెయింటైన్ అవ్వాలి, న్యూట్రియంట్స్ అయితే ఏవైతే బాడీలో ఉంటాయో,
తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కానీ CO2 లెవెల్స్ కానీ ఇవన్నీ మనం బయట ల్యాబ్లో అదే టెంపరేచర్, అదే pH, అట్ ద సేమ్ అదే ఆక్సిజన్ లెవెల్స్ ఎన్ని ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ మనం బయట క్రియేట్ చేస్తాం అనమాట. మీడియా, ఎవ్రీథింగ్, న్యూట్రియంట్స్ అవన్నీ ఒక ల్యాబ్లో మనం రెడీ చేస్తాం. సో దానికి గ్యామిట్స్ అనేవి చాలా సెన్సిటివ్, ఈవెన్ టెంపరేచర్ సెన్సిటివ్ అనమాట. సమ్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ కూడా దే ఆర్ సెన్సిటివ్. సో అవన్నీ మనం చూసుకుని ల్యాబ్ అనేది కొంచెం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐవీఎఫ్లో ఇవన్నీ పద్ధతులు అనేవి ఒక ఏమంటారు, సో యూజువల్గా ఎంబ్రియాలజీ ల్యాబ్, ఐవీఎఫ్ ల్యాబ్ సర్టిఫై అవ్వాలి అంటే ఇవన్నీ ఉన్న చోటే ఈ ఐవీఎఫ్ ఇక్సీ అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ IUI అండ్ IVF లో వచ్చే అంటే ఇప్పుడు పుట్టే బేబీస్ ఏదైతే ఉంటారో IVF కంటే కూడా IUI ప్రొసీజర్ తో పుట్టిన బేబీస్ ఇంకాస్త హెల్దీగా ఉంటారు అనేది అది జస్ట్ మిత్ అంటారా, లేకపోతే ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? ఇట్స్ మిత్ అండి. అవునా. సో మీకు IUIలో అయినా కూడా IVFలో ఉన్నా కూడా మీకు మీ ఓన్ ఎగ్ అండ్ ఓన్ స్పర్మ్. ఓకే. సో క్వాలిటీ అనేది మెయింటైన్ మారిపోదు. బట్ ఐవీఎఫ్లోనే ఇంకా బెటర్ అనేది ఉంటుంది, ఎందుకంటే విల్ డైరెక్ట్లీ సెలెక్ట్ గుడ్ స్పర్మ్ అనమాట. సో అందులో ఏంటంటే మన స్పర్మ్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో గుడ్ క్వాలిటీ ఎగ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, జన్యుపరమైన ఏమన్నా లోపాలు ఏమన్నా ఉన్నాయా ఫ్యామిలీలో, సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు ఐవీఎఫ్ ఇక్సీ తోటి. ఓకే. సో ఆ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అనామలీ బేబీస్ ఉన్న వాళ్ళు కానీ, అబ్నార్మల్ పిల్లలు ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయి, కొన్ని రకాల డిజీజెస్ అనేవి కొన్ని ఫ్యామిలీలో రన్ అవుతుంది, దాన్ని నెక్స్ట్ తరానికి మనము కంప్లీట్ కట్ చేయొచ్చు ఈ ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్లో. ఓకే. సో ఇట్ ఈస్ వాట్ వి కాల్, ఇంకా అది బెటర్ నన్ను అడిగితే కొన్ని సిచ్యువేషన్స్ లో. ఓకే. సో జెనెటికలీ కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు లెట్స్ సే కొంతమందికి 6 ఫింగర్స్ ఉంటాయి, కొంతమందికి ఐ లాష్ కొంచెం ఎక్కువ బల్జీగా ఉంటుంది, అండ్ అలా కొన్ని డిజైనర్ బేబీస్ అని మీరు వినే ఉంటారు ఈ రోజుల్లో నెట్ లో. సో యాక్చువల్లీ డిజైనర్ బేబీస్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది ఐవీఎఫ్ లో, బట్ స్టిల్ మనకి ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేయలేదు. సో మనం మేజర్ గా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వాడతామంటే చిన్న చిన్న కండిషన్స్ లో కంటే. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద లైఫ్ టు గో అహెడ్ అనమాట. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, నైట్ బ్లైండ్నెస్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి, అవునవును, అలాంటివన్నీ కూడా మనం కంప్లీట్ గా రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసి మనం ట్రీట్మెంట్ అంటే ది బెస్ట్ ఏ బేబీ అయితే ఎఫెక్ట్ అవ్వలేదో ఆ బేబీని మనం సెలెక్ట్ చేసుకుని ఆ కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అవును, ఇది ఇంకా మన ఇండియాకి రాలేదంటారు డాక్టర్? మనం రొటీన్ గా చేస్తున్నాం, చేస్తున్నాం. 49 లో మనకు అవుతున్నాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళని ఇవాల్యుయేట్ చేసుకుని జనరేషన్ కి కట్ చేసి దే ఆర్ గోయింగ్ విత్ హెల్దీ బేబీస్ అన్నమాట. సో ఆ ట్రీట్మెంట్స్ అనేవి మనకు అవుతున్నాయి. మనకి ఇక్కడ 49 రాజమండ్రిలో కూడా మనకి దానికి లైసెన్స్ ఉంది. PGTA అనేది ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీని మనం రిమూవ్ చేసే ట్రీట్మెంట్ అన్నమాట. సో అదే కాస్ట్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ నేను చెప్పేది. అంత కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అని మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ చాలా మంది మన దగ్గరికి ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ అని చెప్పి తరచుగా గర్భస్రావాలు అవటం, ప్రీవియస్ చైల్డ్ అబ్నార్మల్ గా ఉన్నారు అని చెప్పి. సో ప్లస్ ఏంటంటే మేము ఫస్ట్ టైం వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్, సో IVF కాకుండా ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ కప్పుల్లో డెఫినెట్గా ఒక్కసారి విజిట్ అయితే ఏంటంటే మీ హిస్టరీ అనేది మేము పూర్తిగా తెలుసుకుంటాం. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అన్నీ తెలుసుకుంటాం. ఏమన్నా ఫ్యామిలీలో ఏమన్నా రన్ అవుతున్నాయా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మేము డీటెయిల్డ్గా అడుగుతాం. సో దానికి తగ్గట్టుగా కొన్ని టెస్ట్ అనేవి మేము వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. సో దాని ద్వారా డెఫినెట్గా కొంతమందికి IVF వెళ్ళాల్సి ఉంటుంది.
ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చైల్డ్ డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆటోజోమల్ డామినెంట్ అంటాం, సెక్స్ లింక్డ్ డిసీజెస్ అంటారు. సో మీరు వినే ఉంటారు రాయల్ ఫ్యామిలీస్లోని వాట్ వి కాల్ హిమోఫీలియాస్ అని. ఓకే. సో హిమోఫీలియాస్ అంటే బ్లడ్ డిజార్డర్స్ అన్నమాట. బ్లీడింగ్ తరచుగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఇంకా వన్స్ ఆ పిల్లలు ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి తీసుకోవాలి. హీమోఫీలియాస్ అంటాము, సికిల్ సెల్ డిసీజెస్ అంటాము, థాలసీమియా అని అంటాము. సో ఇవన్నీ ఏంటంటే బ్లడ్ డిజార్డర్స్ అనమాట. ఇవన్నీ మనం వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే టెస్ట్ చేయించుకుని, సో మదర్ అండ్ ఫాదర్ వెదర్ దే ఆర్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్ మనం చూసుకుని బోత్ ఆర్ క్యారియర్స్ నెక్స్ట్ ప్రోజెనికి వెళ్ళకుండా ఉండాలంటే డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఈజ్ ఐవీఎఫ్. సో మేము న్యాచురల్గా మాకు ఏ ప్రాబ్లం లేదు, బట్ అది పిల్లలకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఐవీఎఫ్. సో మీరు వినే ఉంటారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ట్రూ. సో దిస్ ఈజ్ వాట్ ఐవీఎఫ్ ఈస్ గివింగ్. ఓకే. సో మీరు ఎలాంటి కపుల్స్ కి ఐయుఐ అండ్ ఎలాంటి కపుల్స్ కి ఐవీఎఫ్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు డాక్టర్? సో ఫస్ట్ కపుల్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. ఓకే. సో ఫెమిలియల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఏమీ లేవు, ఇష్యూస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఫిమేల్ పార్ట్నర్కి మనం స్కాన్ అనేది చేస్తాం. ఒక చిన్న 3D స్కాన్, 3 డైమెన్షన్. ఒకప్పుడు ఓన్లీ 2 డైమెన్షన్లోనే స్కాన్స్ అయ్యేవి. ఇప్పుడైనా మన 3 డైమెన్షన్స్లో యుట్రస్ ఎలా ఉండాలి, యుట్రస్ ఎంత సైజు ఉండాలి, ప్రెగ్నెన్సీ రావటానికి ఎంత సైజు ఎంత క్వాంటిటీ ఉండాలి అవన్నీ మనకి 3 డైమెన్షన్లో తెలుస్తాయి. సో ఎగ్స్ ఎన్ని ఉండాలి, సో రైట్ సైడ్ ఎన్ని ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఎగ్స్ అని మనకు చిన్న సింపుల్ 3 డైమెన్షనల్ అల్ట్రాసోనోగ్రఫీలో తెలుస్తాయి, ఆల్మోస్ట్ 50%. సో దాంతోపాటు సిమెంట్ టెస్ట్ అనేది ఒకటి చెప్తాం. దీంతో ఇంపార్టెంట్ ఏంటంటే ఆడవారికి ఏఎంహెచ్ టెస్ట్ అనేది, వాళ్ళ ఎగ్ కౌంట్ ఎంత ఉంది అనేది తెలుసుకుని ఈ 3 టెస్ట్ ద్వారా ఏంటంటే బట్టి మనము వీళ్ళకి ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. సో అందరికీ ఇట్ ఈస్ కంపల్సరీ ఏం కాదు ఐవీఎఫ్ అనేది. ఓకే. సో ఐయుఐలో కూడా మన సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. ఓకే. సో ఎమోషనల్ ట్రామా కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఐవీఎఫ్ తో కట్ చేయవచ్చా డాక్టర్? డెఫినెట్లీ. ఎమోషనల్ ట్రామా అనేది కంప్లీట్గా చాలా మంది కపుల్స్ ప్రొలాంగ్డ్ మెరైటల్ లైఫ్లో ఉన్నప్పుడు దే క్యారీ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ విత్ దెమ్. సో దీన్ని డెఫినెట్గా ఐవీఎఫ్ ఈస్ ఏ బూన్ టు దెమ్. కరెక్ట్. సో వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ మనం అందరం ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ లో జనరేషనల్ ట్రామా అన్నిటిని కూడా మనం క్యారీ చేస్తూ వస్తాం చాలా. అదే మాకు న్యాచురల్ గానే రావాలి. సపోజ్ వాళ్ళు బోత్ ట్యూబ్స్ ప్రాబ్లమ్ అయ్యి అనుకోండి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. న్యాచురల్ గా అయ్యే అవకాశాలే లేవు. అప్పుడు ఏం చేస్తారు? డెఫినెట్ గా ఐవీఎఫ్. సో దాని ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్ ట్రామాని త్రూ ఐవీఎఫ్ ద్వారా ఇట్ విల్ బి నార్మల్ అండ్ దే క్యాన్ హ్యావ్ ఎ హెల్దీ చైల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదైనా కపుల్ కి అంటే ఐయుఐ అండ్ ఐవీఎఫ్ గురించి బాగా అవేర్నెస్ ఉన్న కపుల్స్ ఎప్పుడైనా వచ్చి ఐయుఐ వద్దు మాకు డైరెక్ట్ ఐవీఎఫ్ కావాలి అనే ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయా డాక్టర్? డెఫినెట్ గా అడుగుతున్నారండి. బట్ ఇట్ ఈస్ అంటే వాట్ ఐ ఫీల్ ఒక మంచి వాళ్ళకి కూడా ఒక అవగాహన వచ్చింది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన సెంటర్ లో ఒక పాజిటివ్ వచ్చింది ఐవీఎఫ్ కపుల్. సో బోత్ ఆర్ 34-35 years అనమాట. సో మ్యారేజ్ అయ్యి వాళ్ళకి 3 years అవుతుంది. సో వాళ్ళకైతే రొటీన్గా ఆప్షన్స్ అవి చెప్పాం. సో ఇది అని. సో వాళ్ళు ఏంటంటే నేను చెప్పిన కౌన్సిలింగ్ వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట. సో దేర్ ఏజ్ ఇస్ 35 ఫిమేల్ పార్ట్నర్. ఎందుకంటే అక్కడ ఏజ్ అనేది మనం స్ట్రెస్ చేయాలి ఫిమేల్ పార్ట్నర్కి ముఖ్యంగా. ఎందుకంటే ఆడవారికి ఏజ్తో పాటు కౌంట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎగ్ కౌంట్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఎగ్ క్వాలిటీ తగ్గటం వల్ల ఏంటంటే ఎన్యూప్లాయిడీ రేట్స్, బేబీ అనామలీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో దాన్ని మనం ఐవీఎఫ్లో కట్ షార్ట్ చేయాలి. సో ఇమీడియట్గా వాళ్ళు అర్థం చేసుకుని అయ్యో వద్దు ఐవీఎఫ్కి వెళ్తాము. సో దే హ్యావ్ టేకెన్ ఎ బ్రేవ్ స్టెప్ అండ్ నౌ దే ఆర్ పాజిటివ్ అండ్ హ్యాపీ. ఫస్ట్ స్టెప్. నైస్. సో ఈ ఐయుఐ యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్, అంటే కంపారిటివ్లీ టు ఐవీఎఫ్? ఐయుఐలో కూడా సక్సెస్ బాగానే ఉంటుందండి. బట్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కౌంట్ అన్న మినిమం ఉండాలి. ఎగ్ కౌంట్ అనేది, స్పర్మ్ కౌంట్ కూడా ఇంత మినిమం అని ఉండాలి. సో ఉంటే వాళ్ళకి సక్సెస్ అనేది ఒక సైకిల్లో మనం
12 to 15% ఇవ్వచ్చు. అంటే లైక్ సపోజ్ ఒక 100 కపుల్స్కి ఈ మంత్ నేను చేశాను అంటే అందులో 15 నుంచి 20 మంది కన్సీవ్ అవుతారు. ఓకే. సో ఒక సైకిల్లో దీని IUI సక్సెస్ రేట్ ఇంతే ఉంటుంది. విత్ నెంబర్ ఆఫ్ సైకిల్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్స్ అనమాట. సో కాన్సిక్యూటివ్ సైకిల్స్ 6th సైకిల్కి వచ్చేసరికి సక్సెస్ రేట్ 60% వస్తుంది. అదే మీకు IVFలో అయితే ఫస్ట్ సైకిల్లోనే మనకి సక్సెస్ రేట్ 50% ఉంటుంది. సపోజ్ ఒక 100 కపుల్స్కి నేను IVF చేశానంటే 50 మంది ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అవుతారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో కొంతమంది కపుల్స్ ఏంటంటే IVF అంటే వాళ్ళకు ఒక టబు ఉంటుంది అనమాట. IVF ఎందుకు, ముందు IUI ట్రై చేయొచ్చు కదా అని. సో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఈ IUI ట్రై చేయడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? లైక్ డెఫినెట్ ఫెయిల్యూర్ డెఫినెట్గా. సో ఎంత మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా సో ఎగ్ కౌంట్ బాగున్నప్పుడే మనకి IVF అనేది కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది అనమాట. సో కొంతమంది ఓన్లీ న్యాచురల్గానే ట్రై చేయాలని అనుకుంటారు. సో కొంత స్టిగ్మా ఉంటుంది IVF గురించి, వాళ్ళకి సరిగ్గా కౌన్సిలింగ్ ఇవ్వలేకపోవటం వల్ల వేరే వేరే చోటకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోవడం, లేకపోతే ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి అంత అవగాహన ఉండదు IVF మీద. సో వాళ్ళ మాట పట్టుకుని వాళ్ళు ఇంకా IUIs కానీ ట్యాబ్లెట్స్తో కానీ ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ట్యాబ్లెట్స్ ద్వారా ట్రై చేద్దాము, మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి 7 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, 10 years తర్వాత మాకు అలాగే వస్తుంది వాళ్ళ అపోహలో ఉండి ఓన్లీ జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళి చాలా టైం అనేది కిల్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత IVFలో కూడా కొంచెం సక్సెస్ తగ్గుతుంది, ఎందుకంటే ఆడవారికి ఎగ్స్ తగ్గుతాయి. ఏజ్ ఫ్యాక్టర్ అనేది బాడీ అన్నిటి మీద ఉంటుంది ఇంపాక్ట్. అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. యూట్రస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎగ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, మగవాళ్ళ స్పర్మ్ కౌంట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ స్టిల్ అంత కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మేము డీల్ చేసి సక్సెస్ ఇవ్వగలుగుతున్నాం. 40 years, 42 years, 45 years మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ తోటి కూడా ఇస్తున్నాం. సో అంటే అంత ఛాలెంజింగ్ కేసెస్ కూడా మన దగ్గర సక్సెస్ అవుతున్నాయి. బట్ స్టిల్ ఎర్లీగా తీసుకుంటే అదే ట్రీట్మెంట్. సో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయ సక్సెస్ రేట్ అనేది తగ్గదు కదా. అవును. సో వాట్ ఐ మీన్ టు సే. Yes, I understand. సో నాకు తెలిసి కపుల్స్ కూడా ఎప్పుడైనా డాక్టర్స్ IUI కాదు IVF అని సజెస్ట్ చేస్తే గనక అసలు బ్లైండ్ గా గో ఫర్ IVF. ఎందుకంటే IUI చేయించుకుని మళ్ళీ డిలే అయ్యి వీక్ అయిపోతుంది కదా దాని వల్ల కూడా. సో అందుకని గో ఫర్ IVF ఓన్లీ. ఒకవేళ మీకు డాక్టర్ చెప్పినట్లయితే సజెస్ట్ చేసిన IVF అంటే ఫ్రీ మైండ్ తో వచ్చి చేయించుకుని వెళ్ళిపోతే ఏంటంటే యూ విల్ హ్యావ్ యువర్ సక్సెస్ అండ్ యువర్ ప్రోజెనీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ట్రూ. డాక్టర్, ఇప్పుడు కాస్ట్ గురించి మాట్లాడదాము. IVF ప్రొసీజర్ అనేది కాస్ట్లీయా లేకపోతే IUI అనేది కాస్ట్లీయా? డెఫినెట్ గా జస్ట్ కాస్ట్ గురించి అనుకుంటే IUI ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్ వే. బట్ ఆ కపుల్ కి ఆ సిచ్యువేషన్ లో మనం తీసుకుంటే సపోజ్ వీళ్ళకి ఇది అడ్వైస్ త్వరగా సక్సెస్ ఉన్నప్పుడు ఏది కాస్ట్ ఎఫెక్టివ్ వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ మీదే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ కాస్ట్ తీసుకుని చిన్న పద్ధతిలో వెళ్తాము అని అనుకున్నా అది సక్సెస్ ఉండదు అనుకున్నప్పుడు బెటర్ నాట్ టు వేస్ట్ దేర్ టైం. సో IUIs నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేసుకుంటే వాళ్ళ టైం కిల్ అవుతుంది, ఈ అమౌంట్ అనేది మల్టిప్లై అవుతుంది. అట్ ది ఎండ్ IVF ల్యాండ్ అయినప్పుడు ఈ అమౌంట్ మల్టిప్లై అవుతుంది, ఈ అమౌంట్ కూడా మల్టిప్లై అవుతుంది. సో కపుల్ సిచ్యువేషన్ బట్టి అలాగే వాళ్ళ ఐ మీన్ రిప్రొడక్టివ్ హెల్త్ డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ బట్టి. అవును. సో రిపీటెడ్ టైమ్స్ ఆఫ్ IUI చేయించుకున్నా అది వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ తప్పితే ఏం లేదు. అవును. సో డాక్టర్, ఎలాంటి టైంలో మీరు ట్రీట్మెంట్ ని చేంజ్ చేస్తారు ఒక కపుల్ కి? లైక్ IUI నుంచి IVF కి ఎలాంటి టైంలో మీరు ఆ ట్రీట్మెంట్ ని చేంజ్ చేస్తారు? మాక్సిమం మనము IUI 6 cycles కంట ఎక్కువ ఓన్లీ 6 times చేస్తాం మాక్సిమం, అన్ని బాగున్నా కూడా. సో 6th cycle లో కూడా మనకి సక్సెస్ అవ్వలేదు అని అనుకుంటే విల్ స్విచ్ ఆఫ్ టు IVF. ఓకే. సో ఈ స్విచ్చింగ్ ఓవర్ అనేది ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కూడా ఉంటుంది. ఫిమేల్ డెఫినెట్ గా ముందు నుంచి నేను అదే స్ట్రెస్ చేస్తున్నాను, ఫిమేల్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిమేల్ ఏజ్ ఇస్ లెస్ దాన్ 30, I will go for 6 cycles. If her age is above 30, I will go maximum only for 3 cycles. ఎందుకంటే I have stressing. ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్స్ అనేవి 30 తర్వాత ఆడవారికి డ్రాస్టిక్గా తగ్గుతాయి. సో I will not give more than 3 cycles of IUI అన్నమాట.
సో మల్టిపుల్ రీజన్స్. ఓకే. సో డాక్టర్, చాలా మంది ఐవీఎఫ్ అనేది ఇట్స్ లాస్ట్ స్టెప్, లాస్ట్ ప్రొసీజర్ అనుకుంటారు. ఇస్ ఇట్ రియలీ ట్రూ? నో, డెఫినెట్లీ నాట్. ఇట్స్ నాట్ ద లాస్ట్ స్టెప్ అండి. సో ఐవీఎఫ్ ఒక సైకిలే కాదు, 3-4 సైకిల్స్ కూడా చేయించుకోవచ్చు. సో ఆ ఎఫెక్ట్ ఆ మంతే ఉంటుంది, ఎందుకంటే మనం ఆ మంత్లోనే ఎగ్స్ తీస్తాం. అది మనము ఒకసారి చేసాము, ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే డజంట్ మీన్ దట్ ఇక సెట్ అవ్వదు, ఇంకా వాళ్ళకి పిల్లలు కలగరు అన్న ఆలోచన అనేది వదులుకోవాలి. అవును. సో మన ఆ మంత్ లోనే ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ మంత్ ద్వారానే మన ఐవీఎఫ్ సక్సెస్. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్ ఎగ్స్ ఉంటాయి. సో ఫ్రెష్ ఎగ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐవీఎఫ్ లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, అడ్వాన్స్డ్ ఇంజెక్షన్స్ వచ్చాయి. సో ఇది సెట్ అవ్వలేదు అని అంటే నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్ వాళ్ళు వెళ్ళొచ్చు విత్ ఫర్దర్ అడ్వాన్స్డ్ స్టెప్ అనమాట. సో వీళ్ళ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి టైం ఉంటుంది. సో ఒకసారి ఐవీఎఫ్ అవ్వగానే ది ఎండ్ అనుకోవడానికి లేదు. అవును. సో డాక్టర్, రైట్ టైంకి రైట్ ప్రొసీజర్, రైట్ ట్రీట్మెంట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? రైట్ టైంకి రైట్ ప్రొసీజర్ చేయించుకోవడం వల్ల అంటే ఫస్ట్ మీకు టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ప్లస్ చైల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు వచ్చేది ట్రీట్మెంట్స్. సో ఆ రైట్ టైంలో ఆ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఏంటంటే నాట్ ఓన్లీ ద ప్రెగ్నెన్సీ జర్నీ విల్ నాట్ బి పోస్ట్పోన్డ్ అనమాట. సో ఒక్క ట్రీట్మెంట్ కాకుండా మదర్హుడ్ అనేది ఆల్మోస్ట్ 9 months పీరియడ్. సో ఈ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ వెళ్తే ఏంటంటే దే కెన్ కంప్లీట్ దేర్ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే విత్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా మెటర్నల్ హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఏజ్లో మనకి హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత డయాబెటీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎర్లీగా తీసుకోవడం వల్ల ఇవన్నీ కట్ షార్ట్ చేసినట్టు మదర్లో. డాక్టర్, ఫైనలీ పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి, అలాగే తెలివిగా కాస్ట్ కూడా మేనేజ్ చేసుకోవాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏమిటి? సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే ప్రతి కపుల్, సో అది నేను 2 years తర్వాత 3 years తర్వాత ఐవీఎఫ్ అని బయట వేరే డాక్టర్ చెప్పే వరకు కాకుండా మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో, అసలు ఆ థాట్ ఉంది అనగానే ఫస్ట్ మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్. సో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మనకి జనరల్గా మీ బ్లడ్ గ్రూప్ ఎలా తెలుసుకుంటారో అలాగే మీ ఫర్టిలిటీ హెల్త్ చెకప్ ఒకసారి చేసుకోండి. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 1 or 2 hours అంతే. సో చెకప్ చేసుకోవడం వల్ల మీకు ఎంత టైం అనేది ఉంది అని మీకు తెలుస్తుంది. సో రివర్సబుల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, రివర్సబుల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయనంటే మెడికేషన్ తోటి దాన్ని ఎర్లీ స్టెప్లోనే మీరు ట్రీట్ చేసుకోవచ్చు, న్యాచురల్గా కూడా కన్సీవ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మాకున్న డౌట్స్ అన్నింటినీ అలా క్లియర్ చేసేసినందుకు. So viewers, and that's Dr. Ashwini Uyuri garu from 49 Fertility Center. So parents కావాలనుకున్న మీ కలకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయని మీకు అనిపిస్తే గనక అసలు ఏమి భయపడొద్దు. 49 Fertility Center ని సందర్శించడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ మీ యొక్క ప్రాబ్లమ్ ని, మీ హిస్టరీ అంతా తెలుసుకొని మంచి ప్రొసీజర్, మంచి ట్రీట్మెంట్ ని కూడా సజెస్ట్ చేస్తారు. ట్రస్ట్ మీ. Thank you so much. Marokasari, Doctor. Thank you, Ashwita. Thank you so much. I enjoyed thoroughly this talk with you. Thank you so much, Doctor. So good to hear from you. So viewers, that's Dr. Ashwini Uyuri for you all. మనం ఇప్పుడు 49 Fertility Center నుంచి మాట్లాడుతున్నాం అనమాట. సో మీకు కూడా అంటే కొంతమంది కపుల్స్ ఎవరెవరైతే పేరెంట్స్ కావాలి అని అనుకుంటున్నారో, ఒకవేళ మీరు మల్టిపుల్ ట్రైస్ తర్వాత కూడా ఏమి అంటే కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే 49 Fertility Center is for you. వెంటనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.